ఆరోగ్యం కలగాలంటే చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు ధ్యానం చూసినట్లయితే మనకు కనబడుతుంది. ఏంటి తెలుసా? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మన మెడిసిన్ ఏంటో చెప్పండి. వాక్యం అందరికి వినబడిందా? అర్థమైందండి? వాక్యము దాచుకున్న వారికి, చదివిన వారికి, గైకున్న వారికి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? ఆరోగ్యం. కేవలం ఏంటి, ఒక చేతికో, ఒక కాలుకో, ఒక కన్నుకో కాదండి, సర్వ శరీరానికి కూడా ఏం కలుగుతుందంటండి? ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడు? వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి, హృదయంలో దాన్ని భద్రపరుచుకుంటే, మీరు అన్నారు కదా ఇవన్నీ వీటికంటే ఎక్కువ మేలు. నేను అంటాను అవి 23%, 30%, 6, 7 అట్లా కొన్ని పర్సెంటేజ్ చెప్పారు కదా. ఈ వాక్యాన్ని కనుక రోజు ధ్యానం చేస్తే కనుక 100% రెసిడెన్షియల్ పవర్ పెరుగుతుందండి. హల్లెలూయా. ఎంత పర్సెంట్? 100%. ఇప్పుడు ఎల్లుల్లిపాయ తిందాం ఆయన అనుకున్నారు కదా, దాంతోపాటు దానికంటే మిక్కిలిగా ఏ పని చేయాలి? కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రం ఉందే, మీ దగ్గర ఉందే బైబిల్, దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. హల్లెలూయా. కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటిని అందరూ చెప్తున్నా ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్తా ఉన్నాను. మొత్తం బయట నుంచి తెచ్చుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. అది చూసినప్పుడల్లా ఈ మంచి ఆరోగ్యం, మంచి బలం అని అనుకుంటున్నాం మనం. అలా అనుకుంటే బలం కలుగుద్ది అంటారా? ఏమండి, అలా అనుకుంటే బలం కలుగుద్దా? అవి ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయండి, ఉన్నాయి. మీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి. కానీ బలం వస్తుందా మీకు? మీ సెల్ఫ్ నిండా బైబిల్స్ ఉంటున్నాయి, మీ సెల్ఫ్ నిండా కీర్తన బుక్స్ ఉంటున్నాయి, మీ సెల్ఫ్ నిండా వాక్యానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటున్నాయి. తద్వారా మీకు బలం కలుగుతుందా? ఏమండి, కలుగుతుందంటారా? ఫ్రిడ్జ్లో తెచ్చుకు పెట్టుకున్న ఫ్రూట్స్ వల్ల మీకు బలం వస్తే కనుక సెల్ఫ్లో ఉన్న వాక్యం వల్ల కూడా మీకు బలం వస్తుంది. ఏమండి, వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ ఫ్రూట్లో ఉన్నటువంటి ఆ బలం కానీ, ఆ రుచి కానీ మీకు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని తీసి కోసి పిండి తాగితే అప్పుడు అర్థము. అప్పుడు మీకు ఏం కలుగుద్ది? ఏం కలుగుతుంది? శక్తి కలుగుతుంది కదా. అవునా కదా? అవునా? అంతేనా? అలాగే వాక్యాన్ని అండి, బైబిల్ని తీసుకెళ్ళి కిటికీలో పెట్టడం కాదు, సెల్ఫ్లో తుడిచిపెట్టడం కాదు. ఆ బైబిల్ని, ఆ వాక్యాన్ని ఏం చేయాలి? తినాలి. వాక్యాన్ని ఏం చేయాలండి? తినాలి. తింటే ఆ రుచి, ఆ తీపి దొరుకుద్దండి. హల్లెలూయా. తిన్నంత వరకు ఎంతమంది చెప్పినా దాని తీపి మీరు పట్టుకోలేరండి. అది మీరు అనుభవించలేరు దాని రుచిని. దాని తీపి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆ పండు కోసి తింటే ఆ తీపి, ఆ శక్తి ఎలా దొరుకుతుందో ఈ బైబిల్ని ఏం చేయాలి? చదివితే, ధ్యానిస్తే, దీన్ని గైకుంటూ ఉంటే దీంట్లో ఉన్న రుచి ఉంటుంది చూడండి, మాధుర్యం అంటాడు దావీదు. అంటాడు ఎలా అని తెలుసా? నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందయ్యా నాకు. హల్లెలూయా. అంటే ఆయనకు ఆ కొవ్వు మెదడు అంటే తలకాయ మాసం చాలా ఇష్టం అనుకుంటే దావీదు గారు. అందుకని వాక్యాన్ని దాంతో పోల్చి చెప్తున్నాడు. నాకు అలా అంత తృప్తిగా ఉంది వాక్యాన్ని చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే నా పడక మీద. మనకి ఎలా ఉంది? పాస్టర్ గారండి అంత మాట యవనస్తులు అనుకుంటున్నారా? బైబిల్ చదివారమ్మా? చదివారా ఈరోజు?
అని అడుగుతారు కనబడితే. లేకపోతే మందిరంలో బైబిల్ చదువుతున్నారా, చదవండి 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 అంటారు అనుకుంటున్నారేమో మీరు. ఒకవేళ ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? మీకు ఆ తీపి తెలదు. ఇంకా తీపి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చదివే కొద్దీ ఇంకా ధ్యానించాలి, దాన్ని అసలు వదిలిపెట్టబుద్ధి అవ్వదు. ఇంకా ఏదో నేను తెలుసుకోవాలి, ఇంకా నేనుతో దేవుడు మాట్లాడాలి, ఇంకా పరిశుద్ధాత్ముడు నన్ను తన ఆత్మశక్తితో నింపాలి, తన బలంతో నింపాలి, తన మహిమ నేను నింపబడాలి అని ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్తారు. ఆ తీపి దొరుకుతుంది. అమ్మ అంటది, రేపు టిఫిన్ పెడతాను రానా అంటే, ఉన్న మీద ఒకటి చదివేసి వస్తానంటాడు. ఎప్పుడు? వాక్యాన్ని తీపి తెలిస్తే. లేదనుకోండి, టిఫిన్ తిన్నా చదువుతానులే, లేకపోతే మధ్యాహ్నం చదువుతా, లేకపోతే సాయంత్రం, రేపు చదువుతా. ఇక ఎందుకో తెలుసండి, తీపి తెలియదు. మరి ఈరోజు వాక్యాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నారు? మీరే ఆలోచన చేసుకోండి. భక్తి కలిగిన వారు అయిన వారు అంటే యేసయ్య భక్తి చేస్తున్నవారు, వారి నీతిని కాపాడుకోవాలంటే, వారి యథార్థతను కాపాడుకోవాలంటే, వారి పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, ఇంకా చెప్పాలంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి. హల్లెలూయా. ఇవన్నీ మనకి కలుగుతాయి. ఇవన్నీ నేను చెప్పేనే 119 కీర్తనలో ఉంటుంది. ఏమంటే తెలుసా? వాక్యాన్ని ఎవరైతే కైగుంటారో, ధ్యానిస్తారో వారంట పాపానికి దూరంగా ఉంటారంట. పాపము చేయనివ్వదంట వాక్యం, మీలో ఉన్న వాక్యం. ఎప్పుడైతే పాపం మీరు చేయకుండా ఉంటారో మీరు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగాను నీతిమంతులుగా ఉంటారు. మీరు అలాగ ఉండాలంటే గనక మిమ్మల్ని అలా ఉంచేది ఏంటో తెలుసా? ఏది? ఈ దేవుని మాటలు. హల్లెలూయా. ఈ దేవుని మాటలు మీ హృదయంలో ఉంటే పాపానికి మిమ్మల్ని త్వరపెట్టనివ్వదు. పాపానికి నువ్వు ఎవరైనా పిలుస్తూ ఉంటే వెళ్ళకని వెనక పెట్టుకుని మీ చేతిలో మీ కాళ్ళు పట్టి వెనకలాగేస్తుందండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాక్యము మీ పాదములకు దీపం అని చెప్పి, మీ త్రోవలకు వెలుగై ఉందని చెప్పి దేవుని వాక్య గ్రంథం బోధిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వే చీకట్లో పడిపోవు అంటే, నువ్వే పాపములో పడిపోవు. నువ్వు పాపము చేయకుండా నీ ఆలోచనలు కాస్తుంది. చాలామంది పెద్దలు ఉన్నారనుకోండి, అమ్మ నాన్న లేకపోతే తాతయ్య సంథింగ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మన చేతులతో చేసే పాపం, మన క్రియలతో చేసే పాపం వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాం కదా, ఏమంటారు? వెంటనే 2 వాయించి లేకపోతే 2 మాటలని అది చేయకుదరా అని మనం గద్దిస్తే మనం ఏం చేస్తాం? మానేస్తాం. కానీ మన ఆలోచనలు వస్తాయి, పాపపు ఆలోచనలు, మన తలంపులు వస్తాయి, పాపపు తలంపులు కదా. వాటిని రాకుండా లేదా వచ్చిన వాటిని అవి చేయకుండా వాటిని పారదోలాలంటే, వాటిని మన హృదయంలోంచి దూరపరచాలంటే కనుక నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఆ క్రియల ద్వారా చేసే పాప నీ పక్కోళ్ళకి కనబడితే అది చేయకూడదు అని వాళ్ళు దండిస్తే మానేస్తారు. కానీ వాక్యం నీలో ఉంటే వాళ్ళు నీ పక్కన ఉన్నా కూడా, నీ పక్కన వాళ్ళు ఉన్నా నువ్వు ఆలోచన ద్వారా పాపం చేయొచ్చా లేదా? పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, ఆలోచన ద్వారా పాపం చేస్తున్నారా లేదా? హృదయ తలంపుల్లో వస్తుందా లేదా? మీకు పాపపు యోచనలు వస్తున్నాయి, రావట్లేదు? ప్రతి వ్యక్తికి వస్తాయండి. మీరు నేను ఏ భేదం లేదు, అందరికీ వస్తూ ఉంటాయి. వస్తున్నాయా? వస్తాయి. కానీ వాటిని మీరు అధిగమించాలంటే ఏంటి మార్గం? అమ్మా నాన్న ఎంతవరకు చూస్తారు? పైన కనబడే వరకు చూస్తారు. మీకు కనబడినటువంటి విషయాలు ఉన్నవే అవి కూడా చూడగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా? ఈ వాక్యానికి ఉందండి. హల్లెలూయా. నీ హృదయ అంతరంగాల్ని పరిశోధిస్తుంది వాక్యం, పరిశీలిస్తుంది. నీలో ఉన్న చెత్త, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్నటువంటి రోత బ్రతుకుని సరిచేసేస్తుంది ఈ వాక్యం. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, హిసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా కడుగయ్యా నన్ను. ఏది కడుగుద్ది మిమ్మల్ని? ఏమండి, హిమము కంటే తెల్లగా ఏది కడుగుద్దండి? వాక్యం కడుగుద్ది. హల్లెలూయా. ఏం కడుగుద్ది? వాక్యం కడుగుద్ది. అందుకనే ఈ కీర్తనలో ఈ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎంత ఆనందమో తెలుసా అండి? మీకు ఒకటి తెలుసా? ఇటువంటి భయంకర పరిస్థితుల్లో సహితం మనం ఆనందించగలుగుతున్నామంటే గనక నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరు ఆనందించగలరో తెలుసండి? ఆస్తున్న వాళ్ళు ఆనందిస్తున్నారంటే కాదు.
అన్ని ఫెసిలిటీస్ ఉన్నవారు ఆనందించగలుగుతున్నారంటే కాదు. లేకపోతే ఆయా వాహనాలు ఉన్నవాడు ఆనందించగలుగుతున్నారంటే చాలామందిని మనం చూస్తున్నాం కదా, ఎవరి వల్ల ఏమీ కావట్లా, చాలా భయంతో చాలా దారుణంగా ఉన్నాయి కదా ఉన్నారు మనుషులు. కానీ ఇవేవి కూడా మనుషులు ఎక్కువ బలం ఉన్నవాళ్ళు ఆనందించగలుగుతున్నారా? మనుషుల బలం లేకపోతే మరో బలం ఉన్నవాళ్ళు ఆనందించగలుగుతున్నారా? లేదండి. ఎవరు ఆనందించగలరో తెలుసా? హృదయాన్ని వాక్యముతో నింపుకున్నవాడు ఆనందించగలడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు భయము అనే సందర్భం ఆ మాట ఏదైనా వినపడుతున్నప్పుడు నీలో ఉన్న వాక్యం ఏం చెప్తూ తెలుసా? కీర్తన పోయిన సోమవారం పాస్టర్ గారు చెప్పుకుంటూ వచ్చారు, నీ ప్రక్కన 1000 మంది పన్నను, నీ కుడి పక్కన 10,000 మంది కుళ్ళను, అపాయం నీ వద్దకు రాదని వాక్యం నీకు తెలుసుంటే గనక ఎటువంటి విషపు వార్త విన్నా, ఎటువంటి భయం పుట్టించే వార్త విన్నా నీలోంచి ఏమొస్తుందండి? గొప్ప ధైర్యం. ఆ వార్తను కూడా పటాపంచలు చేసేసే శక్తి వాక్యానికి ఉందండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఈ అంత్యకాలంలో ఈ అపాయకరమైన పరిస్థితుల్లో మనము కూడబెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎన్నెన్నో కూడబెట్టుకుని ఉంటాం, దానికంటే మిక్కిలిగా కూడబెట్టుకోవలసింది ఏంటో తెలుసా అండి? దేవుని వాక్కును కూడబెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడబెట్టుకుంటామో దేవునితో సమయం వెచ్చిస్తాం. మనం దేవునికి నచ్చేది చేస్తాం. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో దేవుని యొక్క సంరక్షణ మనకు కలుగుతుంది, దేవుని కాపుదల మనకు కలుగుతుంది. వాక్య భాగంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 3:2 దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములో శాంతిని కలగజేయును మీకు. హల్లెలూయా. ఏం కలగజేస్తుందంటండి? ఆరోగ్యమే కాదు, దీర్ఘాయువు. ఇంకేంటంటండి? దీర్ఘాయువు. ఎవరైనా ఇస్తారా దీర్ఘాయువునండి? దీర్ఘాయువుని ఎవరైనా ఇస్తారా? ఏది కలగజేస్తుందంట? ఏది కలగజేస్తే దీర్ఘాయువు? నువ్వు వాక్యాన్ని చదవడం, దాన్ని ధ్యానించడం, దాన్ని మూడోదిగా గైకుండం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అవి నీకేం చేస్తాయో తెలుసా? దీర్ఘాయువునిస్తాయి. అంత మాత్రం కాకుండా ఆ దీర్ఘాయువు ఎలా ఉంటుందో తెలుసా? బాధలతో కష్టాలతో కాదండి. ఎలా ఉంటుందో తెలుసా? సుఖ జీవముతో గడుపు సంవత్సరములను. హల్లెలూయా. ఏంటండి? సుఖ జీవముతో గడుపు సంవత్సరములను నీకు, అంతేకాకుండా శాంతిని కలగజేస్తుందంట. ఏది? వాక్యం. ఏదండి? వాక్యం. ఏది కలగజేస్తుందంట? వాక్యం కలగజేస్తుంది. అలా అంటున్నాను కదా అని చాలామంది ఏం చేస్తున్నారని తెలుసా? టీవీ పెట్టుకుని ఒక వాక్యం అయిన తర్వాత ఇంకో వాక్యం, ఇంకో అయిన తర్వాత ఇంకొకటి. ఏం చేస్తున్నామమ్మా? టీవీలో వాక్యం వింటున్నామండి. పొద్దున్న సాయంత్రం వరకు వాక్యమే వింటున్నామండి. వాక్యం వినడం కాదు, నువ్వు చదవాలి వాక్యాన్ని, నువ్వు దాన్ని ధ్యానించాలి. విన్నావు సరే, ఒక 1/2 అవర్ 1 అవర్ వింటే తప్పేం లేదు. కానీ అది ఎంతసేపు విన్నామో దానికంటే ఎక్కువగా నువ్వేం చేయాలి? దాన్ని ధ్యానించాలి. యేసయ్య పాదాల దగ్గర నువ్వు సమయాన్ని గడపాలి. వాక్యాన్ని ధ్యానిస్తే నీకేమర్థమవుతుంది తెలుసా? ఒక వాగ్దానం చదువుతాం. ఇప్పుడు వాగ్దానం చదివాక ఏమర్థమవుతుంది మనకి? ఆ వాగ్దానం పొందుకోవాలి. ఇలా ఉంటే వాగ్దానం వస్తుందని అని వాక్యం చెప్తుంది. ఆ వాగ్దానం పట్టుకున్నాం. ఆ వాగ్దానం నెరవేర్పు ఎక్కడా? యేసయ్య పాదాల దగ్గర. అవునా? వాక్యం విన్నాం, ఓకే, అది దాన్ని ధ్యానం చేస్తాం. ధ్యానించిన దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాలి? మంచి ఫలం నువ్వు పొందుకోవాలంటే ఆ విన్నది, దాన్ని ధ్యానించిన దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాలి? యేసయ్య పాదాల దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఎక్కడికి పట్టుకెళ్ళాలండి? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని పట్టుకుని, ఏమంటే ఆ వాగ్దానం చేత్తో పట్టుకుని ఏం చెప్పాలి? ఈ వాగ్దానం నెరవేర్చినాయి నా జీవితంలో. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సంకట పరిస్థితులు, ఎటువంటి కష్ట పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బంది పరిస్థితులైనా, అసలు నీ ఆలోచనలకు నువ్వు అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా నీకు కనబడుతున్నా నీ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. నువ్వు ధ్యానించిన వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయి. ఈ ఆశీర్వాదం నాకు కావాలని, వాక్యం నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా సంఘ జీవితంలో, ఎవరి జీవితంలో ఏది మీరు పొందుకోవాలనుకుంటున్న వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేస్తే దాన్ని పొందుకుంటారు మీరు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడండి. కానీ చాలామంది ఏం చేస్తామంటే జస్ట్ చూసి నేను ఏదో ఈరోజు దేవుడి కొరకు కష్టపడిపోయినండి, దేవుడితో సమయాన్ని వెచ్చిచ్చానని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. చూడడం తప్పని నేను చెప్పట్లేదు, చూడండి, కానీ లిమిట్ టైం. ధ్యానించండి. మీరుగా చదవగలిగిన వాళ్ళు చదవండి, దాన్ని ధ్యానించండి. మీరు తీసుకున్న 5 వచనాలనే సరే 1కి 10 సార్లు దాన్ని చదవండి. చదివి
ఏదో ఒక మాట మిమ్మల్ని బలపరుస్తుంది, ఏదో ఒక మాట, ఏదో ఒక రీతిలో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని యెహోషువ గ్రంథంలో చూద్దామా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింపచేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఏం చేస్తారని మీరు ఎప్పుడు వర్ధిల్తారు? మీరైనా నేనైనా ఎవరైనా సరే ఎప్పుడు వర్ధిల్తారు? వాక్యాన్ని ధ్యానించి, దేవారాత్రాన్ని ధ్యానించిన యెడల నీ మార్గముల యందు నువ్వు వర్ధిల్లుదువు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నారో తెలుసండి ఈ మాట? చెప్తున్న సంగతిని చూస్తే ఆశ్చర్యమే అంత తెలుసా? మోషే చనిపోయాడు, యెహోషువ నాయకత్వంలోకి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు మోషేని చాలాసార్లు వ్యతిరేకించారు, విసిగించారు, కోపం తెప్పి రకరకాల, మనందరికి తెలుసు కదా ఇశ్రాయేల్ గురించి. అంత పని అన్ని రీతిలుగా అవన్నీ దగ్గరుండి చూశాడు యెహోషువ గారు. చూసి ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపించవలసిన బాధ్యత తన భుజాల మీద పడినప్పుడు వణుకుపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అయ్యో బాబోయ్, నేను మొయ్యలేనంత బరువు నా నెత్తి మీదకి వచ్చి పడిపోయింది అని ఒక గజగజ వణుకుపోతూ, భయపడిపోతూ, పిరుకోళ్ళలాగా ఆందోళన చెందుతూ కలవరపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండువు. మోషేకి నేను ఎలాగో తోడయ్యున్నాను, యెహోషువ నీకు నేను అలాగే తోడయ్యాను. అయితే నువ్వు బోధించేటప్పుడు తప్పుపోకుండా, లేకపోతే నీ మార్గాలు తప్పుపోకుండా, నీ మాటలు తప్పుపోకుండా, నువ్వు బోధిస్తున్నటువంటి నీ ప్రజలు తప్పుపోకుండా నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? వాక్యం దేవారాత్రులు ధ్యానించు. నువ్వు ధ్యానిస్తే గనక ఏం చేస్తావు తెలుసా? నువ్వు వెళుతున్న మార్గం ఉందే దాంట్లో అద్భుతంగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. అంతే. ఆ మాట యెహోషువకి ఏం చేసిందో తెలుసా? ఎంత ధైర్యాన్ని నింపేసిందో. ఈ కష్టకాలంలో మందిరానికి వచ్చారు మీరు ఈరోజు నేను గొప్పగా ఏదో మీకు తెలియదు నేను చెప్పట్లా, మీకు తెలిసిందే. దాన్నే పదే మళ్ళా దేవుడు మీకు చెప్పిస్తున్నాడంటే కనుక కలవరంతో ఉన్నారా, ఆందోళనతో ఉన్నారా, భయంతో ఉన్నారా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆనాటి యెహోషువకు చెప్పిన మాట ఈరోజు దేవుడు మీతోనూ నాతో అందరితో చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అది ఏంటి? వాక్యాన్ని ధ్యానించండి. మీ బిడ్డలను కూర్చోబెట్టి వాక్యాన్ని చదివించండి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతారో తెలుసా? మీరు వెళుతున్న మార్గములో మీరు వర్ధిల్లుతారు. అంత మాత్రం కాకుండా కీర్తన చదువుకున్నాం కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ఏమవుతాడంట? దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమవుతాడు? ధన్యుడు. కీర్తన ప్రారంభంలోనే గొప్ప ధన్యతను ఇచ్చేసాడండి దేవుడు. చాలా తేలిగ్గా ఇచ్చేసాడండి ఈ ధన్యత మనకే. ఏమండి, మనకు అన్నం దూరం పెట్టాడా ఈ ధన్యత? ఏమండి, అన్నం దూరమైనా పెట్టాడా? లేదు. చాలా దగ్గరగా మనకు సమీపంగా ఉన్నదాన్ని, మనం చేయగలిగేదాన్ని మన ముందు పెట్టి, మనం చేయమని చెప్పి, మనకు బోధించి మన ముందుకి ధన్యత అనే ఫ్రూట్ తీసుకొచ్చి పెట్టాడండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీరు ధన్యులు కావాలనుకుంటున్నారా? ఇప్పటికీ మీరు వాక్యం చదువుతూ ఉండాలి. నా లెక్క అయితే ఒకవేళ ఆదివారం ఒకరోజే మీరు చదువుతున్నట్లయితే దయచేసి, నా మాట కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రతిరోజు ఉదయ సాయంకాలం వాక్యాన్ని మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఏ సమయం మీకు ఖాళీ, ఇప్పుడు లాక్డౌన్ సమయం, బిడ్డలను కూర్చోబెట్టుకుని వాక్యాన్ని ధ్యానించండి. కుటుంబాన్ని కూర్చోబెట్టి ధ్యానించండి. లేదా మీరు వ్యక్తిగతంగా కొద్దిసేపు కూర్చుని వాక్యాన్ని ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. మీ ఇంటికి ఏ అపాయం రాకుండా ఈ దేవుడు కొనకక నిద్రపోక కాపాడుతాడు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసు? అది మీరు ధన్యులయ్యే, మిమ్మల్ని ధన్యులు చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడితే కాదండి, దాంతోపాటు ఏం చేస్తాడంట? గొప్ప గిఫ్ట్ ప్రజెంటేషన్ ఉంది మీకు. ఏంటది? ధన్యత అనే గిఫ్ట్. హల్లెలూయా. ఏం పొందుకునే లోకంలో ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ అండి ఇది. ఎవరైనా ఇవ్వగలరు ధన్యత? దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు ఇస్తానంటున్నాడు, ధన్యులను చేస్తానంటున్నాడు. అదే ఈ వాక్య భాగంలో మొట్టమొదటిలోనే, ఈ మొదటి కీర్తనలోనే, మొదటి చరణములోనే, ఈ 2వ వచనంలోనే దేవుడి మాటను చెప్తా ఉన్నాడు. అతడు నీటి కాలం ఓర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. హల్లెలూయా. ఎవరైతే ధ్యానిస్తారో చెట్టు ఎట్లాగూ వర్ధిల్లుతుందో,
ఆ దినదినము ఎలా వర్ధిల్లుతుందో అట్లా ఒక చెట్టు వలె మిమ్మల్ని నేను వర్ధిల్లింప చేస్తాను. ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్తూ ఉంటుంది కదా చెట్టు, అట్లాగే మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తానంటే అట్లాగే వర్ధిల్లింప చేస్తాను. అంతేకాకుండా మిమ్మల్ని ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం చదువు ధ్యానిస్తూ ఉంటామో స్థిరంగా ఉంటామండి. ఎలా ఉంటాం? స్థిరంగా. మాటలో స్థిరత్వం ఉంటుంది, ఏమండి, చేసే పనిలో స్థిరత్వం ఉంటుంది, భక్తిలో స్థిరత్వం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడండి అతని స్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీటి కాలువల వారన నీరు ఉండటం వల్ల ఎలా ఉందా చెట్టు? చాలా. దానికి ఆధారం ఏంటి? ఆ చెట్టుకు ఏంటండి ఆధారం? నీరు కదా, అంతేనా? నీటి కాలం వారం నాటబడటం వల్లనే కదా చెట్టు అంతా. ఇప్పుడు ఆ నీరు ఏంటో తెలుసా? వాక్యం. ఆ నీరేంటి? వాక్యం. ఈ వాక్యం ద్వారా నాటబడితే, వాక్యం ద్వారా నీరు అండ్ ఒకసారి అందించేసి ఫుల్గా అది బాగా దానికి బాగా అందించేసి తర్వాత చెట్టుకి నీరు ఎట్టడం మానేయండి మీరు, అది బాగా ఎదుగుతుందా? ఫలాలు ఇస్తుందా? పువ్వులు పూస్తుందా? అదే చెట్టు అయితే ఆ చెట్టు ఇస్తుందంటారా? దానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రోజు నీరు పోయాలి. ఏం చేయాలండి? రోజు కూడా చెట్టుకి ఏం చేయాలి? మనం మొక్క వేసామంటే దానికి ఏం చేయాలి? రోజు కూడా దానికి తగిన నీటిని మనం అందించాలి. అట్లాగే మనం ఒక చెట్టు అనుకుంటే మనకి రోజు వాక్యం అనే నీటిని అందించాలి, రోజు అందించాలి. ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో ఏం చేయాలి? నీటిని చెట్టుకి ఎలా అందిస్తామో వాక్యాన్ని మనం హృదయానికి అలా అందించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అతని స్థితి స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా అతనిలో ప్రత్యుత్పత్తి అంటే ఫలం కనపడుతుంది. ఉత్పత్తి అవుతాడంటే వృద్ధి చెందుతాడని వాక్య భాగం చెప్తుంది. నిలకడగా ఉంటాడని చెప్తుంది. అంతేకాకుండా నిత్యము పచ్చగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? నిత్యము పచ్చగా ఉంటాడంట. చాలామంది మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడు మీ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంటుంది అంటే ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారని చెప్పి, లేదా ఏదో కొంచెం మాట్లాడుతూ వచ్చి వాళ్ళు కాస్త చెప్పు వాళ్ళని ఆదరించి పంపిస్తాం. మా బంధువులు చూసి అంటారు, మీ ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంటుంది. మాకు ఇంత ఉన్నా కూడా మా ఇల్లు ఇలా ఉండవని చాలామంది పెద్దలైన వారు పాస్టర్ గారితో చెప్తాను, నేను విన్నాను. ఎందుకంటే దానికి కారణం ఏంటి? మనం పచ్చగా ఉండాలంటే ఎలా ఉండాలి? మన కిటికీలో నుంచి 2 చెట్లు కనబడుతున్నాయి. ఒకటి దాని ఆకులు ఎర్రగా ఉన్నాయి, ఒక చెట్టు ఆకులు పచ్చగా ఉన్నాయి. కొంతకాలానికి ఎర్రగా ఉన్న చెట్టు ఆకులన్నీ రాలిపోయి మూడైపోయింది. పచ్చగా ఉన్న చెట్టు మాత్రం అద్భుతంగా ఎదిగి మంచి రుచికరమైనటువంటి ఫలాలను ఇచ్చింది. ఇప్పుడు మన జీవితం అనే చెట్టు ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా? నేను చెప్పలేను ఆ సంగతి కదా. నేను చెప్పగలనా? నేను చెప్పలేను. దేవుడు చూస్తున్నాడు, మీకు అర్థమవుతుంది. ఎవరు పచ్చగా ఉంటారు? చెప్పాలి. ఎవరు పచ్చగా ఉంటారు? నిత్యము వాక్యమైన నీటిని చెట్టుకు అందించిన వాడు పచ్చగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది మీ ఆత్మీయ జీవితాలకి వాక్యాన్ని, ప్రార్థనను అందిస్తున్నారు? అందించిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. అంతేకాక నిత్యము పచ్చగా ఉంటారు. ఎంతోమందికి ఆశ్రయంగా ఉంటారు. చెట్టు ఏం చేస్తుంది? ఎంతమందికి ఆశ్రయంగా ఉంటుందండి? ఎంతమందికి ఫలాలను ఇస్తుంది? ఎంతమందిని తృప్తిపరుస్తుంది? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఔషధం వలె ఉంటారంట. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? వాక్యాన్ని ఏం చేయాలి? విని విడిచిపెట్టుకున్న దాన్ని ధ్యానించి కైగున్నప్పుడు ఔషధం అంటే ఒక మందు వలె మీరు ఉంటారు. దీర్ఘాయుష్మంతులు మాత్రమే కాకుండా, మీ వరకే మీరు ఆరోగ్యవంతులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మీరు ఎలా ఉంటారు? వాళ్ళకి సేద తీర్చేవాళ్ళుగా, వాళ్ళకి నీడనిచ్చేవారిగా, వారిని తృప్తిపరిచేవారిగా మీ జీవితాల్లో మీరు ఉంటారు. ఎప్పుడో తెలుసా? మీ ఆధ్యాత్మిక జీవితానికి నీరనే వాక్యాన్ని మీరు ఎప్పుడైతే అందిస్తారో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ధ్యానిస్తారో, ఆ వాక్యం మిమ్మల్ని యేసయ్య పాదాల దగ్గర తీసుకెళ్తుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం చూచిన వాళ్ళకి, మిమ్మల్ని గురించి విన్న వాళ్ళకి కనబడుతుందండి. హల్లెలూయా. ఆ రీతిగా మీ జీవితాలు, మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని దేవుడు చెప్తున్న మాట. పదే వాక్యం ఎన్నిసార్లు చెప్పాడు అండి దేవుడు. వాక్యాన్ని ధ్యానించండి.
చదవండి, గైకునండి చదవండి అని ఎన్ని మార్లు దేవుని వాక్యం చాలా చాలా మార్లు చెప్పాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి మనం పచ్చగా ఉండమంటే ఇష్టం, మన కలకల్లాడుతూ ఉండమంటే ఇష్టం, మనం ఫలాలు ఫలిస్తూ అనేకులు తృప్తిపరుస్తూ ఉండమంటే దేవునికి ఇష్టం, మన ద్వారా అనేకులు పోషించబడడం దేవునికి ఇష్టం, మన ద్వారా అనేకులు సేద తీర్చుకోవడం దేవునికి ఇష్టం, మనం పచ్చగా ఉండి దేవుని మహిమపరచడం ఆయనకి ఇష్టం. అందుకనే దేవుడు ఎన్నో మార్లు ఏం చెప్పాడో తెలుసా? వాక్యం గురించి చెప్పాడు. వాక్యాన్ని ధ్యానించండి. అతను నీటి కాలంలో వారు నాటబడిన వాడు ఆకువాడు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు ఏం చేస్తే అది సఫలమైపోద్ది. పెద్దోళ్ళు అంటారు కదా, పట్టిందల్లా బంగారమే. ఎలా పట్టిందల్లా బంగారం? పెద్దలు చెప్తే అవ్వదు అండి, సామెతలు నేర్చుకుంటే అవ్వదు, వాక్యాన్ని గైకుంటే అవుతుంది. హల్లెలూయా. పట్టిందల్లా బంగారం మన భాషలో, బైబిల్ భాషలో చెయ్యిందంతయు కూడా సఫలమవుతుంది. హల్లెలూయా. ఇక ఇదంతా ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, ఒక వ్యక్తి గురించి చెప్తా వచ్చాడు. రెండో వ్యక్తి కనబడు. దుష్టుడు అలాగ ఉండగా గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుండుడు, కాబట్టి న్యాయ విమర్శ దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అని చెప్తున్నాడు. అంటే భక్తి లేనివాడు, వాక్యము గైకొనని వాడు, వాక్యం గైకుని వాడేమో దేవుని బిడ్డ, వాక్యం గైకొనని వాడేమో. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, వాక్యాన్ని గైకుంటే దేవుని బిడ్డలం, భక్తి వెళ్ళను. వాక్యాన్ని గైకున్నవాడు భక్తిహీనుడని వాక్య భాగం చెప్తుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది రెండు మార్గాలు. ఒకటి ఇరుకు మార్గంగా అనిపిస్తుంది, రోజు ఇదే సండిపండేళ్ళు చదవమంటారు దాన్ని అనిపిస్తుంది. రెండో మార్గం విశాలంగా కనబడుద్ది, ఎలా పడితే అలా ఉండొచ్చండి అని. ఇరుకు మార్గం ఉందే, నువ్వు భయపడి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ నడుస్తున్నావే, ఆ మార్గం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. విశాల మార్గం ఉందే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం, ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఎలా పడితే అలాగూ దేవుని భయం లేకుండా దేవుని వాక్యపు ఆ విధి లేకుండా బ్రతుకుతూ ఉన్నామే, అది చివరికి ఏం చేస్తుందంటే నాశనానికి, చీకటికి, నిత్య నాశనానికి నడిపించేస్తుంది. ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి, రెండు మార్గాలు ఉన్నాయి, రెండు గమ్యాలు ఉన్నాయి. నిత్య జీవమా, నిత్య మరణమా, పరలోకమా, నరకమా, ఆనందమా, నాశనమా. ఇద్దరు వ్యక్తులను దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇద్దరు వ్యక్తుల్లో మనం ఏ వ్యక్తిగా ఉన్నామో, ఏ మార్గంలో ఉన్నామో అది ఎవరికి వారే ఆలోచన చేసుకోండి. ఒకవేళ రెండో వ్యక్తిగా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తికి గుడ్ బై చెప్పేసి మొదటి వ్యక్తి ఎవరో ధన్యుడైన వ్యక్తిని అవలంబించండి, ఆ వ్యక్తిని అనుసరించండి. ఆ వ్యక్తికి కలిగినటువంటి ఫలాలు, కలిగిన దీవెనలు, అటు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీ దివ్యమైన నామానికి వందనాలు నాయనా. నాతో మాతో అందరితో మాట్లాడుతూ వచ్చావు. నీ మాటల కొరకు నీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి మాట నాయన, ప్రతి వ్యక్తి జీవితంలో అది ఫలించినట్లు సహాయం చేయనాయన. నువ్వు వేసిన విత్తనాలు 30 60 100 ప్రతి వ్యక్తి జీవితంలో ఫలించినైనా వారు ఆరోగ్యాలతోనూ నిత్యం పచ్చగా ఉండి నిత్య రాజ్య వారసులుగా సిద్ధపడినట్లు కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటూ నాం తండ్రి. ఆమేన్.